హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్డిఆర్ ఇండియా. నమస్తే జేపీ గారు. నమస్తే పృథ్వీ. సార్, బీఎస్పీ అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రీసెంట్గా బీఆర్ఎస్తో పొత్తు అనౌన్స్ చేశారు. అంటే ఇంకొక వైపేమో ఆంధ్రాలో మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అంటే సార్, మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి ట్రెడిషనల్ పార్టీస్తో పొత్తు పెట్టుకోవడం కాకుండా వేరే మార్గం లేదంటారా? పృథ్వీ, మన ఎన్నికల వ్యవస్థ చాలా జటిలమైనటువంటిది. ఒక ఓటు ఎక్కువ వస్తే గెలిపి, ఒక ఓటు తక్కువ వస్తే ఓటు. విన్నర్ టేక్ ఆల్ అంటాం. గెలిచినోడికి అన్నీ వస్తాయి, ఓడినోడికి ఏమీ రాదు. అలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు బాగా బలంగా పాతుకుపోయిన తర్వాత ఒక మూడో పార్టీ అమాంతంగా రావడం చాలా కష్టం. ప్రజల్లో మీకు ఆదరణ ఉన్నా, మీ మీద నమ్మకం ఉన్నా కూడా మీకు 40% ఓట్ల స్థాయికి 30-40% దాకా వస్తే తప్ప మీకు పెద్ద గుర్తింపు ఉండదు. అది రాదు అన్న భావం ఉంటే, మీ మీద నమ్మకం ఉన్నా కూడా ఓ 15-20% మంది ఓటేస్తారండి, వేసిన ఉపయోగం లేదండి, వేస్ట్ అవుతుందండి అన్న భావం కలిగానే మీకు పడే ఓటు అంతా పోయి అది 5కో 4కో 0కో చేరిపోతుంది. పెద్ద పెద్ద పార్టీలకే చూస్తున్నాం. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీ. కాంగ్రెస్ ఒకప్పుడు దేశమంతా విస్తరించిన పార్టీ కదా. చాలా రాష్ట్రాలు సొంతంగా పోటీ చేయమన్నాడు, ఒక సీట్ రమ్మనండి. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయమనండి. చూసాం కదా మన ఎన్నికల్లో ఏం జరిగిందో. లేదా తమిళనాడులో సొంతంగా చేయమనండి, చూద్దాం ఏమవుతుందో. కాబట్టి అలాగే యూపీలో చేయమనండి, బీహార్లో చేయమనండి, బెంగాల్లో చేయమనండి, ఈవేళ ఒరిస్సాలో చేయమనండి చివరికి. కాబట్టి కాంగ్రెస్ లాంటి మహాసంస్థకే దేశమంతా విస్తరించిన పార్టీ, జాతీయ పార్టీ, మొట్టమొదటి జాతీయ పార్టీకి అలా ఉంటే, మరి రెండు పార్టీలు బాగా వెళ్ళనుకున్న తర్వాత కొత్త పార్టీలకు అంత బ్రాండ్ ఉండదు, అంత నాయకత్వం ఉండదు, ఆ వనరులు ఉండవు. కాబట్టి ఎన్నికల్లో ప్రభావం చూపెట్టడం చాలా కష్టం. ఎప్పుడు అవకాశం వస్తుందంటే, ఏ కారణంగానూ ఒక పార్టీ అంతర్ధానం అయితే ప్రజల మనసుల్లోంచి బాగా విరక్తి కలిగి కోపం వచ్చిందనుకోండి. ఉదాహరణకి ఢిల్లీలో పాపం నిజంగా శైల దీక్షిత్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉన్నంతలో, కానీ జాతీయ స్థాయిలో కారణాల వల్ల ఢిల్లీలో కాంగ్రెస్ మీద మొహం వస్తుంది. ఆ పార్టీ ప్రజల మనసులో అంతర్ధానం గవాలను ఆపొచ్చే అవకాశం జరిగింది. పంజాబ్లో అకాలీదళ మరీ అవినీతి పెరిగిపోయిందన్న భావం కలిగేసరికి పెద్ద ప్రత్యామ్నాయం కాంగ్రెస్ లేకుండా పోయింది. అలాంటి సందర్భాల్లో అరుదుగా జరిగే అవకాశం ఉంటుంది తప్పితే, ఒక మూడవ పార్టీకి అధికారంలోకి రావటం కానీ, లేకపోతే ఓట్ల శాతాన్ని బలంగా తెచ్చుకోవటం కానీ, వచ్చిన శాతం బట్టి సీట్లు తెచ్చుకోవడం కానీ కష్టం. లోక్సత్తాను చూడండి మీరు. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి 7 సీట్లు వస్తే లోక్సత్తాకి 1 సీటు, లింగమాట. ఎందుకంటే విస్తరించినటువంటి తక్కువ సపోర్టు. దాని బదులు మన ఎన్నికల వ్యవస్థలో అక్కడ బాగా సాంద్రంగా ఉన్నటువంటి ఎక్కువ సపోర్ట్, అక్కడ మిగతా చోట 0 అయినా పర్లేదు. ఈ లాజిక్ అది ఎన్నికల సిస్టమ్. కాబట్టి ఏదో రూపంలో భావస్వరూపమైన పార్టీలతో కానీ, లేకపోతే ఎన్నికల్లో ఎత్తుగడలో వ్యూహంలో భాగంగా కానీ మీరు పొత్తు కలగకపోయినట్టయితే పెద్దగా రాజకీయంగా ప్రభావాన్ని ఓట్ల రూపంలో, సీట్ల రూపంలో చూపట్టడం చాలా కష్టం. అంటే సార్, ఏ మార్కెట్ ప్లేస్లో అయినా ఉన్న ప్లేయర్స్ కొత్త ఇన్నోవేటివ్గా లేకపోతే కొత్త రక్తాన్ని తీసుకురాకపోతే వేరే ప్లేయర్స్ వస్తారు, వీళ్ళు వెళ్ళిపోతారు. చూసాం, ఒకప్పుడు నోకియా టెలికాం రంగాన్ని ఎలా ఏలింది. ఆ తర్వాత ఇన్నోవేషన్ లేకపోతే శాంసంగ్ లాంటి కంపెనీస్ వచ్చి వాటి ప్లేస్ని ఎలా తీసుకున్నాయో. పాలిటిక్స్లో మాత్రం ఏదైతే ట్రెడిషనల్ పార్టీలో బలంగా ఉన్నాయో అవే అలానే, అంటే వాటిలో ఇన్నోవేషన్ లేదు, కొత్త వాళ్ళు రావట్లేదు, కుటుంబం నుండే వస్తున్నారు. చాలా మంచి మాట చెప్పారు. నేను రెండున్నర. ఒకటేమో ఎన్నికల వ్యవస్థ. ఈ ఎన్నికల వ్యవస్థ ఏ దేశంలో ఉన్నా, బ్రిటన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఈ సమస్య ఉన్నది. ఇంకో పార్టీకి స్థానం లేదు. బ్రిటన్లో చాలా కాలం పాటు లిబరల్ డెమోక్రాట్స్ ఎన్నికలకు ముందు కొంచెం బాగున్నట్టు అనిపిస్తారు. వీళ్ళ మీద రెండు పార్టీల మీద కోపం వచ్చినప్పుడు ఎలక్షన్ వచ్చేసరికి తగ్గిపోతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకు చూసుకోలేదు. అమెరికాలో మూడో పార్టీ కొంతకాలం మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది రాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు థియోడోర్ రూజ్వెల్ట్ మూడో పార్టీ తరఫున పోటీ చేశారు. తాత్కాలిక కనిపించినా కూడా చివరికి రూపు మార్చిపోతుంది. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థ ప్రభావం వల్ల ఇంకో పార్టీ రావడం కష్టం. ఒకటి, మన దేశంలో అంతకంటే సమస్య ఉన్నది. బ్రిటన్లో, అమెరికా లాంటి దేశాల్లో కొన్ని వేరే పార్టీ వచ్చే అవకాశం లేకపోయినా ఒక పార్టీలో నాయకత్వం కొత్తగా ఎదిగే అవకాశం ఉన్నది. బరాక్ ఒబామా ఎట్లా వచ్చాడైనా? బరాక్ ఒబామా 2004 సంవత్సరంలో దాదాపు ఎవరికి తెలియదు. 2004 దాకా దాదాపు ఎవరికి తెలియదు. ఆనాడు అక్కడ ఏదో ఒక ఎన్నో రాష్ట్రంలో ఒక రాష్ట్ర స్థాయి మన ఎమ్మెల్యే పదవిలాగా రాష్ట్ర సెనేటర్గా పనిచేశాడు అంతే.
ఒక పెద్ద దేశంలో ఒక రాష్ట్రంలో సెనేటర్ దేశంలో పెద్దగా ఎలా తెలుస్తాడు? ఆయన దేశంలో పెద్ద ఉద్యమాలు కూడా ఏం చేయాలి అప్పటికి. 2004లో మొట్టమొదటిసారిగా ప్రజల ముందుకు వచ్చాడు ఆయన. ఒక జాతీయ కన్వెన్షన్లో, వాళ్ళ పార్టీ కన్వెన్షన్లో బాగా మాట్లాడాడు. ఒకసారి మీడియా దృష్టి, ప్రజల దృష్టి కొంతమేరకు పడింది. ఆయన ఆ సంవత్సరమే ఆయన జాతీయ స్థాయిలో సెనేట్కి ఎన్నికయ్యాడు, ఎంపీగా ఎన్నికయ్యాడు. అంతే. 4 ఏళ్లలో దేశ నాయకుడు అయిపోయాడు. ఎట్లా అయ్యాడు? ఎవరో తీసుకొచ్చి పెట్టలే ఆయన్ని. ప్రజలను ఆకట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు ఉండగానే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అత్యున్నత సంఖ్య ఎగబాకేటువంటి అవకాశం ప్రజాస్వామ్యంగా దొరికింది ఆ పార్టీలో. అట్లాగే మార్గరెట్ థాచర్ బ్రిటన్లో తీసుకోండి. మరొకళ్ళు వీళ్ళందరూ కూడా డబ్బులతోనో, వాళ్ళ తండ్రో తల్లో అధికారం ఉండబట్టో, వాళ్ళ కులాన్ని బట్టో రాలా. వాళ్ళ చివరికి డొనాల్డ్ ట్రంప్లో చాలా అవలక్షణాలు ఉన్నాయి. కానీ నాయకుడికి ఎట్లా వచ్చాడు? ఆయన డెమోక్రాటిక్ పార్టీలో సభ్యుడు కూడా చాలా కాలం పాటు, ఈ మధ్య అయ్యాడు సభ్యుడు. ఎట్లా వచ్చాడు? మంచి వచ్చాడు. అతనంటే మీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, అతనంటే చాలా నాకు చికాకు. కానీ వచ్చిన తీరు చూస్తే ఖచ్చితంగా ప్రజల భావాలకు ఆయన అర్థం పట్టాడు, నాయకత్వం ఎదిగింది. అంటే ఆ దేశాల్లో రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎదిగా. రిషి సోనక్ కొన్నాడు. ఆయన వాళ్ళ మతం కాదు, వాళ్ళ ఒంటి రంగు కాదు, వాళ్ళ జాతి కాదు. ఎలా అయినాడు? మీలో సామర్థ్యం ఉండి మీరు కనుక పార్టీ నాయకుల్ని, ప్రజల్ని ఆకట్టుకోగలిగితే మీకు ఎదిగే అవకాశం ఉంది అక్కడ. మన దేశంలో సుతరాము లేదు. చాలా ప్రధాన పార్టీలు వ్యక్తుల ప్రైవేట్ ఎస్టేట్లు లాగా, వాళ్ళ కుటుంబాల రాజ్యంలాగా, ఒక కంపెనీల్లాగా నడుస్తున్నాయి ఇవాళ. దానిలో ఏమాత్రం అనుమానం లేదు. సమర్థులు ఎవరన్నా ఉంటే, కష్టపడితే, నాయకత్వ లక్షణాలు ఉంటే, ప్రతిభ ఉంటే వాళ్ళు ఎదుగుతారన్నది లేదు. ఉన్నంతలో ఈవేళ బీజేపీకి ఎందుకు ప్రభావం ఎక్కువ ఉంది అంటే ఒక కారణం, ఉన్నంతలో మిగతా వాళ్ళతో పోలిస్తే చెట్టు నుంచి అవతం చెట్టు మహావృక్షం. అక్కడ దానిలో చేరితే ఎవరైనా సరే తల్లిదండ్రుల సంబంధం లేకుండా, డబ్బుతో సంబంధం లేకుండా దీర్ఘకాలం పనిచేస్తే కష్టపడితే ఎదుగుతారని నమ్మకం ఉంది. ఆ రకంగానే మోదీ గారు వచ్చారు. కానీ అక్కడ కూడా జెరాంటోక్రసీ అంటే ఏమవుతుంది? 30 ఏళ్ళు పనిచేస్తే, 20 ఏళ్ళు పనిచేస్తే అప్పుడు చూస్తామని పరిస్థితి ఉన్నది. అలా కాకుండా మీకు నాయకత్వ లక్షణాలు, ప్రతిభ ఉన్నట్టయితే, సరైనటువంటి ఐడియాస్ ఉన్నట్టయితే, ప్రజలను ఆకట్టుకుంటే మీరు ఎదుగుతారన్న విశ్వాసం కలిగేటువంటి వ్యవస్థ నిర్మాణం కాల. రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. కాబట్టి 2 ఉన్నాయి. ఒకటి, ఎన్నికల వ్యవస్థ ఖచ్చితంగా నాయకత్వాన్ని పెంచేటువంటిది కాదు. ఈ ప్రధాన పార్టీలు బట్టి, ప్రధాన పార్టీల లోపల పార్టీల వ్యవస్థ నాయకత్వాన్ని పెంచేటువంటిది కాదు. 2 దెబ్బతిన్నాయి మనకి. సార్, మీరు చెప్పినట్టు పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలన్నారు. ఎన్నికల్లో ఎలాంటి మార్పులు రావాలి సార్? ఇప్పుడు 2 పార్టీలు పాతుకుపోయిన పార్టీలు తప్ప వేరే పార్టీలు రావనే పరిస్థితి కాకుండా, నిజంగా ఆనాటి దేశంలో పరిస్థితులకి, రాష్ట్రంలో పరిస్థితులకి అద్దం పట్టి పరిష్కారాన్ని చూపెట్టే నేర్పరితనం ఉన్న పార్టీలు కనుక ముందుకు వచ్చినట్టయితే, ఆ పార్టీలు ఈ 40% ఓట్లు రాకపోతే వాళ్ళు క్షీణించిపోతారన్న పరిస్థితి లేకుండా ఉన్నట్టయితే, అప్పుడేమవుతుంది? పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చే ఏర్పాటు జరిగింది అనుకోండి. దామాషా పద్ధతి అంటాం. ప్రస్తుతం అన్నది ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్, విన్నర్ టేక్ ఆల్. గెలిచినోడికి అన్నీ వస్తే పోయినడికి ఏమి రావు. అలా కాకుండా మీకు ఎన్ని ఓట్లు వస్తే ఆ ఓట్లకి అనుగుణంగా మీకు ఒక ప్రాతినిధ్యం ఉంటుంది అనే పరిస్థితి అనుకోండి. అప్పుడేమవుతుంది? మీకు నిజమైన భావజాలం ఉన్నట్టయితే, సమాజానికి పనికొచ్చే పదునైన భావజాలం, ప్రజల్లో మీ పట్ల విశ్వాసం ఉన్నట్లయితే, మీ మీద నమ్మకం ఉన్నట్లయితే, మీకు ఆ చరిత్ర, ఆ గుణగణాలు సరిగ్గా ఉన్నట్టయితే, మీకు ఓటేస్తే వేస్ట్ అన్న భావన ఉండదు. ఇవాళ ఎన్నికల్లో, మన ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎన్నికల్లో ఉన్న వాళ్ళలో బెస్ట్ గేట్లా మనం ఏమేస్తున్నామంటే, మన మనస్సులో ఒకడెవడో వెళ్ళుంటాడు, అమ్మ చచ్చిన వీడు రాకూడదని మనసులో ఉంటుంది. ఏదో ఒక్కొక్క మనిషికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి వీళ్ళు వస్తే ప్రమాదం అని ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ వ్యూహం అంతా కూడా ఎలక్షన్లో అత్యుత్తమని అనుకోవటం కాదు, వాడు రాకుండా అడ్డుకోవటం. కాబట్టి మన ఎన్నికల్లో, ఈ ఎన్నికల వ్యవస్థలో పడే ఓటు ఉన్న వాళ్ళలో సెకండ్ వర్స్ట్. మనకు మరీ ఇష్టం లేని వాడి స్థానంలో, కొంచెం ఇష్టం లేకపోయినా కూడా ముక్కు మూసాను అడుగుకొట్టద్దాం, ముందు ఆయన ఆపాల. అలా కాకుండా దామాష పద్ధతి అయితే ఆ భయం లేదు. నాకు పృథ్వీ నచ్చారు, ఆయన అభిప్రాయాలు నచ్చినాయి, ఎన్నోట్లు వచ్చినా కూడా ప్లస్ అది. కాబట్టి పృథ్వీకి ఓటేస్తాను నేను, నా భావాలకి ఆయన అర్థం పడతాడు. అది దామాషా పద్ధతి. అది మన రాజ్యాంగంలో అది చాలా తేలిక. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టారు ఈ సంగతి. ఆ సంగతి నాకు తెలియదు. మొదట ఎల్కే అద్వానీ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. 1952, 1957 ఎన్నికల్లో మనకి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, నియోజకవర్గాలను వాళ్ళు రిజర్వ్ చేయాలి. అప్పుడు
అలా కాకుండా మల్టీ మెంబర్ కాన్స్టిట్యూషన్ 2 సీట్లు 3 సీట్లు 2 సీట్లు పెట్టారు. 2 సీట్లు ఒకటి జనరల్ సీటు, ఇంకోటేమో ఎస్సీ లేక ఎస్టీ సీటు పెట్టారు. 57 2 ఎన్నికల్లో జరిగింది అట్లా. ఆ తర్వాత వివి గిరి గారు అలాంటి ఎన్నికలు ఓడిపోవడం చేత కాంగ్రెస్ పార్టీ భయపడిపోయి దాన్ని సరిగ్గా పరిష్కరించకుండా తీసిపారేసి సీట్ల రిజర్వేషన్ పెట్టారు. నేను అప్పుడు వారు చెప్పాక నేను అధ్యయనం చేస్తే అర్థమైంది, రాజ్యాంగంలో ఏర్పాటు ఉన్నది, దాన్ని మనం వాడుకోవట్లా. ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉండగా నేను ఆయన చూపెడితే ఆయన ముగ్ధులయ్యాడు, ఇలా ఉందని చెప్పని. రాష్ట్రపతి భవన్లో ఆయనకి రాజ్యాంగం కాపీ తెప్పించి ఆయన చూపెట్టాను. కాబట్టి మనకు ఏర్పాటు చాలా తేలిగ్గా చేయొచ్చు. దామాషా పద్ధతి పెట్టినట్టయితే, అంటే వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు నా ఓటు వేస్ట్ అవుతుందన్న భావం ఉండదు. మీ భావానికి 10% ఓట్లే వస్తే 10% సీట్లు వస్తాయి, ఒక గొంతు ఉంటుంది అక్కడ. ఆ భావం కనుక బలమైంది, సమాధానానికి అవసరమైందంటే పెరిగే అవకాశం ఉంటుంది, చచ్చిపోదు. మనం రాజీ పడాల్సిన అవసరం లేదు. ఓటు వేసేవాళ్ళు నా ఓటు వేస్ట్ అవుతుందని భావం ఉండాల్సిన అవసరం లేదు. చివరికి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినప్పుడు ఈ 10% ఓట్లు ఉన్నప్పుడు మీ గొంతుని వాళ్ళు పట్టించుకోకుండా ఉండలేరు, వినాలి. తర్వాత ఓటుకి డబ్బులు పెట్టడం అవసరం ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, 1 కోటి ఎక్కువ వస్తే గెలుపు, 1 కోటి తక్కువ వస్తే పోయినట్టే. ఇంత కష్టపడి 5 ఓట్లతో పోవచ్చు అన్న జల్లు డబ్బు పంచు అందరికీ, ఇది పరిస్థితి మనకి. తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం కదా. మనం ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా లక్షల మందికి ఓట్లు డబ్బులు పంచుతున్నారు. అందరికీ పంచి ఏర్పాటు చేస్తున్నారు. డబ్బులు తీసుకొని 20-30% మందికి మినహాయిస్తే. ఎందుకంటే అడుగు ఇవ్వకపోతే మీరు గ్యారంటీగా బరిలో లేనట్లు లెక్క, మీరు ఓడిపోవటం ఖాయం. డబ్బిస్తే గెలుస్తారని కాదు. కానీ రేపొద్దున దామాషా పద్ధతి అయితే మీకు భయం ఉండక్కర్లేదు. 4 ఓట్లు తగ్గితే కొంపనికి పోయింది లేదు, 4 ఓట్లు పెరిగితే అద్భుతాలు జరిగేది లేదు. సుమారుగా మీ శాతం ఓట్లు ఉన్నట్టయితే మీ గొంతు ఉంటుంది అక్కడ. కాబట్టి అసలు ఇన్సెంటివ్ మారిపోతుంది. అలాగే ఎమ్మెల్యే కావడం కోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పని, నేను ఎమ్మెల్యే అవుతా కాదు, నా పార్టీకి ఓట్లు శాతం వస్తే పార్టీ వాళ్ళు 30 మంది 40 మంది ఎమ్మెల్యే అవుతారంటే నాకేం పెట్టింది, డబ్బులు ఖర్చు పెట్టి నేను ఎర్రనా డబ్బులు పెట్టను, ఓట్లు కొనుగోలు కోసం పెట్టరు, నిజమైన ప్రచారం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా, అలాగే అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం చాలా తేలిక అవుతుంది. మహిళలకి, దళితులకి, ఆదివాసీలకి, ఇతరులకి, అన్ని వర్గాలకి, మైనారిటీలకి ఆ పార్టీ ఇష్టాన్ని బట్టి లేదా చట్టాన్ని బట్టో ప్రాతినిధ్యం సరిగ్గా ఇవ్వచ్చు. కాబట్టి చాలా మేలు జరుగుతాయి. కానీ 2 ఇబ్బందులు ఉన్నాయి దీనిలో, అది కూడా గమనించాలి. ఎందుకంటే ఏ ఎన్నికల వ్యవస్థ కూడా ఇది మంచిది ఇది చెడ్డని చెప్పడానికి లేదు. సందర్భాన్ని బట్టి కొన్ని బాగా పనిచేస్తాయి, కొన్ని పనిచేయవు. మన ఎన్నికల వ్యవస్థ బ్రిటన్లో అమెరికాలో బాగానే పనిచేస్తాం. వాళ్ళు ఒక సంస్కృతిని ఏర్పాటు చేశారు. బ్రిటన్ అడిగారు అనుకోండి, ఏమంటే దామాషా పద్ధతికి వెళ్దాం అనుకుంటున్నాం అంటే ఎందుకయ్యా పిచ్చి, మన కనీసం మొన్నటిదాకా, ఈ మధ్య కొంచెం చెడిపోయింది బ్రిటన్లో కూడా, కానీ బ్రెగ్జిట్ దాకా బ్రిటన్లో రాజకీయ వ్యవస్థ ఆ దేశ ప్రయోజనాలను కాపాడుతోంది, సమర్థనలు రాజకీయంలోకి తీసుకొస్తుంది, ప్రజలకి మరి రాజకీయ కార్యక్రమాలకు వేదికగా ఉపయోగపడుతున్నాయి పార్టీలు, మంచి నాయకత్వం ఎదిగేందుకు ఏర్పాట్లు ఉన్నాయి, ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలు చూపెడుతున్నారు, ప్రజల మద్దతుతో విధానాలు అమలు చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా మార్పు అవసరం. మనకు అట్లా లేదు. అధికారం కోసం పోరాటం జరుగుతుంది, ఎవరో ఒకడు ఎన్నికల్లో భీకరంగా పోరాడు ఎన్నికల్లో వస్తున్నాడు. దేశంలో ప్రజలకు వచ్చే ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మొత్తం మీద చూస్తే. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో, మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యవస్థ పనికిరాదు. కానీ దామాషా పద్ధతిలో కూడా 2 సమస్యలు ఉన్నాయి. ఒక సమస్య ఏంటి, సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం కష్టం. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో మీకు 35-40% వచ్చినా కూడా ప్రభుత్వ మెజారిటీ వచ్చేస్తుంది. 50% వస్తే మీకు 80% మెజారిటీ, 90% మెజారిటీ వచ్చేస్తుంది. మరి రేపు దామాషా పద్ధతిలో జాతీయ ఎన్నికల్లో ఉదాహరణకి దేశ చరిత్రలో ఏనాడు కాంగ్రెస్ పార్టీకి 50% ఓట్లు రాలా. అతి ఎక్కువ సీట్లు ఓట్లు వచ్చినటువంటి 84 ఎన్నికల్లో కూడా ఇందిరాగాంధీ గారి మరణానంతరం 50 కంటే తక్కువ వచ్చినాయి. అయినా బలమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మరి సుస్థిర ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం మనం అంతా. దానికి ఏమైనా చేయొచ్చు. మీకు వచ్చి పెద్ద పార్టీకి, అన్నిటికంటే పెద్ద పార్టీకి, ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి ఒక 10-15% అదనంగా సీట్లు కలిపామనుకోండి, సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. అదే సమయంలో ఎన్నికల్లో ఓట్లు పంచే అవకాశం, డబ్బులు పంచే అవసరం తగ్గుతుంది. సో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇంకో సమస్య దామాషా పద్ధతిలో ఏంటి, ప్రతి చిన్న పార్టీకి మీరు ప్రాతినిధ్యం ఇస్తే ప్రతి కులము, లేకపోతే ప్రతి విపరీతమైన భావజాలం ఉన్నవాళ్ళు, అడ్డదిడ్డంగా ఆలోచించేవాళ్ళు, ప్రమాదకారులు కూడా రాజకీయంలోకి వచ్చారనుకోండి, దేశం నాశనం అవుతుంది. కాబట్టి ఒక థ్రెషోల్డ్ పెట్టాలి. కనీసం ఓ పెద్ద రాష్ట్రంలో 5%, 10% ఓట్ల కంటే తక్కువ వస్తే ప్రాతినిధ్యం ఉండదు. అందుకంటే పైన రావాలంటే చాలామందిని కలపాల్సి వస్తుంది సమాజంలో. ఇట్లా ఈ 2 రకాల మార్పులు చేయడం సాధ్యం, అవసరం. కానీ మౌలికంగా ఎన్నికల వ్యవస్థను మార్చినట్టయితే, ఇప్పుడు ఈవేళలాగా అక్కడ బలమైన వాడు, నీ కులం ఉందా, డబ్బు ఉందా, మరి
ఆ ఊళ్ళో పలుకుబడి ఉందా, నువ్వంటే భయం ఉందా, ఇది కదా మనకి రాజకీయంలో పనికొచ్చేది. అవును. దాని నుంచి బయటపడి సామర్థ్యము, నిజాయితీ, సంకల్పము, ఆ, మరి ప్రజాసేవ చేసేటువంటి తత్వము, అలా ఉన్న వాళ్ళని చరిత్రను బట్టి అనుకోవడం అవకాశం ఉంది, సాధ్యమవుతుంది. సార్ జస్ట్ ఎగ్జాంపుల్ సార్, ఒకవేళ నేను అధికారంలో ఉంటే సార్, ఇప్పుడున్న సిస్టంలో నాకు లాభం జరుగుతుంది సార్, నేను గెలుస్తున్నా, మీరు వచ్చి నన్ను ప్రపోజనల్ రిప్రజెంటేషన్ చేంజ్ చేయమంటే నేను ఎందుకు చేస్తాను? కరెక్ట్. అందుకనే 2004, 2005లో గొప్ప అవకాశం. ఎందుకంటే బీజేపీ అకస్మాత్తుగా అనూహ్యంగా ఓడిపోయింది. 2004 ఎన్నికల్లో మీ తరమంతా చాలా చిన్నవాళ్ళు, మీకు తెలిసి ఉండకపోవచ్చు. వాజ్పేయి గారి ప్రభుత్వం బాగా పరిపాలన చేస్తుంది. అప్పుడే మొట్టమొదటిసారిగా దేశంలో మొబైల్ ఫోన్స్, ఆ ఫోన్లు లేని దేశంలో అద్భుతమైన రీతిలో వచ్చినాయి. నేషనల్ హైవేస్, ఆర్థిక ప్రగతి. ఇది ప్రతికూల పరిస్థితుల్లో మన పొఖరాన్ అణు విస్ఫోటం వల్ల ప్రపంచం అంతా ఆంక్షలు పెట్టింది, మన అమెరికాతో సహా. దాన్ని కూడా తట్టుకుని నిలబడి ఆర్థికంగా బ్రహ్మాండమైన ప్రగతి సాధించారు. ఒక ఉత్సాహభరిత వాతావరణం వచ్చింది యువతలో కానీ మధ్యతరగతిలో కానీ. మరి గట్టిగా గెలుస్తారనుకున్నాం, ఢామన ఓడిపోయారు. కాబట్టి బీజేపీ కాకావేకలైంది. కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉందే కానీ మిగతా వాళ్ళందరి మద్దతుతో 89 నుంచి ప్రతి రాష్ట్రంలో, పెద్ద రాష్ట్రాల్లో క్రమక్రమంగా క్షీణిస్తూ వస్తాం. యూపీ, బీహార్, బెంగాల్, మరి తమిళనాడు, పెద్ద రాష్ట్రాలు ఎక్కడ కూడా వాళ్ళకి స్థానం లేకుండా పోయింది ఆనాటికి. ఏపీలో ఉన్నారు అప్పుడు. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అది అవసరం, అది సరైన సమయం. చాలా గట్టి ప్రయత్నం చేశాం, ఇంత దగ్గరికి వచ్చాం. కానీ కొన్ని సందర్భాల్లో నాయకత్వంలో ముందు చూపు లేకపోతే, చొరవ ధైర్యం లేకపోతే, దానికి కావాల్సిన నేర్పరితనం లేకపోతే, వాళ్ళకి పనికొచ్చేది దేశానికి అవసరమైంది కూడా కొన్ని సందర్భాల్లో జరగదు. ఆ అవకాశాన్ని దారవడుచుకున్నాం. ఇప్పుడు అంత తేలిక కాదు. ఎందుకంటే బీజేపీ మేము గెలుస్తున్నాం ప్రతి చోట, మాకెందుకు మార్పు అని చెప్పిన భావంతో వాళ్ళు ఉంటారు. ఓడిపోయేవాడు అడిగినా కూడా గెలిచేవాడు ఒప్పుకోడు. కాబట్టి ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం వాళ్ళకి నష్టం జరగకుండా మనం నమూనా తయారు చేయాలి. ఒకటి, దేశ ప్రయోజనాల కోసం పనిచేయండి మీరు, అందుకోసం మీరు ఉన్నది, మోరల్ ఫర్వర్ని ప్రేరేపించాలి. రెండోది, అదే సమయంలో మీకు నష్టం ఉంది, దేశం కోసం నష్టపోవాలంటే ఎవరు వారు. నష్టం జరగకుండా మీకు అతి ఎక్కువ ఓట్లు వస్తే ఇంకో 15% సీట్లు కలుపుదాం, మీకు అధికారాన్ని ఢోకా ఉండదు. కానీ పద్ధతి మారుతుంది, పరిపాలన మారుతుంది, అవినీతి తగ్గుతుంది, ఓట్ల కొనుగోలు మారుతుంది అని చెప్పిన అర్థమయ్యేట్టు చెప్తే బహుశా ఒక అవకాశం ఉండొచ్చు. చూద్దాం ఏమవుతుందో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.